హలో అండి. గుడ్ మార్నింగ్. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి వ్లాగ్ అండి. సూపర్‌గా ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. పూజ అనమాట. వరలక్ష్మి వ్రతం అందరూ చాలా సంతోషంగా, హ్యాపీగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా చాలా హ్యాపీగా జరుపుకున్నానండి. అది మా ఇంట్లో కాదు. మా అక్కయ్య కూతురు వాళ్ళ ఇంట్లో చేసుకున్నామనమాట. నేను బీహెచ్‌ఎల్ వెళ్ళానని చెప్పి రీల్స్ పెట్టాను కదా! షార్ట్స్, రీల్స్ అన్నీ కూడా చేశాను. అక్కడికి వెళ్ళాననమాట. మా అక్కయ్య గారి అమ్మాయి పిలిచింది వరలక్ష్మి వ్రతం నేను పూజ చేసుకుంటున్నాను. ఇక్కడికొచ్చే పిన్ని ఇద్దరూ కలిసి చేసుకుందాం అని చెప్పి అడిగిందనమాట. సరే తన మాట కాదనలేక వెళ్ళాను. వాళ్ళు వ్రతం కూడా చేసుకున్నారండి. అదే రోజు వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత వ్రతం కూడా ఉంటుంది. అది కూడా మీకు నేను కొద్దిగా యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. మా ఇంట్లో మా పద్ధతి ప్రకారంగా మేమెలా చేసుకుంటామో అంతా కూడా నేను వివరంగా మీకు ఈ వీడియోలో అంతా చూపిస్తున్నాను నేను. ఇక్కడైతే వంటలైతే అవుతున్నాయండి. ఈ పూజ చేసేదైతే మా అక్కయ్య గారు వాళ్ళ మామగారనమాట. మా పెద్దమ్మాయి ఉంది కదా! తాతగారు వాళ్ళ తాతగారనమాట. అయితే పెద్దాయన పౌరేహిత్యమే వాళ్ళది. చాలా బాగా చేస్తారండి. అసల గొంతు వింటుంటే కంగు కంగుమంటూ ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. అయితే ఇప్పుడు 70+ కాబట్టి కాస్త కొంచెం హెల్త్ కూడా బాలేదు. మనవరాలికి చేయించాలని చెప్పి తాతగారు అనుకున్నారు. చేయిస్తున్నారు. నన్ను కూడా చేసేసుకోమన్నారు. ఇక్కడికే వచ్చేసేవే చేసుకుంది గానంటే నేను కూడా వెళ్ళి చేసుకున్నాననమాట. నాకు చాలా చాలా సంతోషం అనిపించిందండి నిజంగాను. చాలా హ్యాపీ అనిపించింది. అంతటి పెద్దవాళ్ళు చేయిస్తుంటే చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది గదా! ఆనందంగా ఉంటుంది గదా! నాదైతే చాలా అదృష్టం ఈ సంవత్సరం. అట్లా వెళ్ళి ఇద్దరు అమ్మాయితో కలిసి చేసుకోవడం అదృష్టమే కదా! ఎంతమందికి అదృష్టం ఉంటుంది చెప్పండి? చక్కగా ఇలా చేసేసుకున్నాను నేను. అయితే ఇప్పుడు ఎప్పుడైనా సరే గానీ మనం బ అమ్మవారి పూజలు చేసేటప్పుడు చలివిడైతే చేస్తాం గదండీ! పచ్చి చలివిడి చేస్తాము. శ్రావణ మంగళవారాలు నోములకి, అలాగే వరలక్ష్మి వ్రతానికి, ఇంకా మన పౌర్ణమి ఉంటుంది కదండీ! కార్తీక మాసంలో ఆహ్, పౌర్ణమి చేస్తారు కదా! కార్తీక పౌర్ణమికి అలాంటి వాటిలన్నిటికి కూడా పచ్చి చలివిడి చేయడం మన సాంప్రదాయం కదా! అందుకని నేను పచ్చి చలివిడి చేస్తున్నానండి. మామూలుగా ఏదో పిండి కలిపేసి చలివిడి చేయడం ఇష్టం ఉండదనమాట. ఇలాంటి పెద్ద పెద్ద పూజలకి ఖచ్చితంగా చలివిడి చేయాలి. ఎలాగో పెసరపప్పు నానబెట్టుకుంటాం కదా! వడపప్పు, పానకం, చలివిడి అమ్మవారికి నివేదన చేయాలి. అలాగే మనం వండుకున్న పిండి వంటలు అవి కూడా మహానివేదన. ఇది అయిపోయిన తర్వాత మహానివేదన చేస్తాము. ప్రథమ పూజ ఫస్ట్ ఎప్పుడు కూడా గణపతికే కదండీ! వినాయకుడికి ప్రథమ పూజ చేసిన తర్వాత వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేస్తారనమాట. అవన్నీ కూడా వన్ బై వన్ మీకు ఈ తర్వాత వస్తూ ఉంటాయి. నేను వాయిస్ ఓవర్ ఆపేస్తూ ఉంటాను. మావయ్య చేయిస్తూ ఉంటారు. అవే మంత్రాలన్నీ మీకు వినిపించాలని చెప్పే యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టాలని అనుకుంటున్నాను. అక్కడక్కడ చిన్న చిన్నవి కొంచెం వాయిస్ అది మ్యూజిక్ అది వచ్చింది. కొంచెం కట్ చేశాను. అదర్‌వైజ్ మిగతాదంతా నేను వీడియో అయితే పెట్టేశాను. ఇదిగోనండి చలివిడి చక్కగా మనం కొబ్బరి, అలాగే బెల్లము మిక్సీలో వేసుకోవాలి. ఈ పిండి మొత్తం రేషన్ బియ్యం నానబెట్టుకోవాలండి. తెల్లవారుజామునే నానబెట్టేసేసుకొని చక్కగా అది మిక్సీలో వేసేసుకొని పిండి జల్లించేసుకొని మనం పెట్టుకోవాలి. ఆ పిండితోటి కొబ్బరి, బెల్లం మనం మిక్సీలో వేసుకొని, ఇలాచీ వేసుకొని ఉండ చేసుకోవాలి. తర్వాత పైన ఆవు నెయ్యి వేసుకొని పెట్టుకోవాలనమాట. అలాగే వంటాయనొచ్చారండి. వంట బ్రాహ్మడొచ్చారనమాట. ఆయన చేత వంట చేయించుకుంటున్నాము. పెదరాళ్ళే మాకు ఈ వరలక్ష్మి వ్రతం తర్వాత నెక్స్ట్ అమ్మాయి వాళ్ళు, అమ్మాయి, అల్లుడు వ్రతం చేసుకుంటారు కదా! అందుకని ఇంక అవ్వదని చెప్పి వంటాయనకి చెప్పేసింది అమ్మాయి. ఆయన చేస్తారు. కానీ ఆయన ఇంకొక దానికి వెళ్ళాలట. వేరే ఇంకొక పూజకి అటెండ్ అవ్వాలి. వాళ్ళకి వంట చేసి ఇవ్వాలట. అందుకని ఆయనకి లేట్ అయిపోతుందని చెప్పి ఈ పూర్ణాలు మేము చేసేస్తున్నాం అనమాట. అలాగే సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా చేసేసాను. నేనే చేశాను. అది కూడా రీల్ చూసారు మీరు. ఇట్లా కొన్ని కొన్నవన్నీ మేము చేసేసుకున్నాము. మిగిలినవి ఆయన చేశారనమాట. ఆయన చేయగలిగినవి చేశారు. మిగిలినవి మేము చేసేసుకున్నాము. ఇలా పూర్ణాలన్నీ చుట్టేసి ఇస్తుంటే ఆయన బూరెలు వేసేసారనమాట. నెక్స్ట్ పూజ స్టార్ట్ అవుతుందండి. నేను వాయిస్ ఓవర్ ఆపేస్తాను. పూజ అయితే చూసేసేయండి. సానో మంత్రేషు మూర్ఛింద్వానదేముర్వాగస్మానుపజృష్టుతయతు అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు. దీపారాధన చేయండి. పేట కింద ఏదైనా పెట్టు వెళ్ళిపోకుండా కాగితం ముక్క ఏదైనా పెట్టు. జీవనం చ దిశో దిశామానో హింసీజాత వేదో
गामस्वं पुरुषं जगतो अभिभ्रतग्रागहि क्रियामा परिपातया। ओं केशवाय नमः, ओं नारायणाय नमः, ओं माधवाय नमः। गोविंद विष्णु मधुसूदन त्रिविक्रम वामना श्रीधर ऋषिकेश पद्मनाभ दामोदर संकर्षण वासुदेव प्रतिम्न नृत्य पुरुषोत्तम अधोक्षज नरसिंह चित्र जनार्दन उपेन्द्र हरे श्रीकृष्णाय नमः। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక అక్షరంగా పశు విఘ్నేశ్వరుని మీద నమస్కారం చేయండి. యస్యోనామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోః సంస్మరణాత్మం సాం సర్వతో మంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషాం ఇందేవరస్య మౌదేస్తో జనార్దనః ఆపదాం వార్తారం దాతారం సర్వసంపదాం लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते। ఒక గంజ అక్షరం కూర్చోండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, పాణి హిరణ్యగర్భాభ్యాం నమః, శిచి పౌందరాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. अयं मुहूर्तस्मुहूर्तोऽक्षरवेणके स्वामित्व सन्तु भूत विशेषाः यते भूमभागाः यते श्यामलोकनः ब्रह्म कर्म समाधवे ओं भूः मुकटकोणं भुवः ओं सवः ओं महः वञ्जनः ओं तपः ओं सत्यं ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् मा ज्योतिर्सोमतं ब्रह्म भूर्भुवस्सु ओं उपदेशेन ममानुकोण्डपात्रदुर्तच्छेद्वारा श्री परमेश्वर प्रीत्यर्थं स्वाभ्यां शुभे समय मुहूर्ते श्रीमहाविष्णुरज्ञया प्राप्तवानस्य ब्रह्मणः दिति प्राप्ते श्वेतवराह कल्पे सुमन्त्रे कलिगे पद्मपादे जन्मोद्वीपे भारतवर्षे प्रतिज्ञास्मत्वानमेवना विश्वावसनाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ श्रावणमासे शुक्लपक्षे चतुर्थस्यां भृगुवासरे नक्षत्रे सूर्योदये शुभकरण एवं विशेषनिविष्टा एवं सूर्योदौ श्रीमान् श्रीमती गोत्रटे గోత్రం అడిగారు కదండి. ఇక్కడేమో గోత్రం చెప్పుకోవాలన్నమాట. అంటే మనం కాదండి, బ్రహ్మగారే చెప్పేస్తారు. ఇక్కడ మావయ్య అడిగారు, మా గోత్రం చెప్పారు. ఎవరి గోత్రాలు వాళ్ళకు ఉంటాయి కదా, విడివిడిగా అమ్మాయిది విడిగా మాది విడిగా ఉంటుంది కాబట్టి గోత్రాలు చెప్పాము, పేర్లు కూడా చెప్పాము. చెప్పిన తర్వాత నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీని కంటిన్యూషన్ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. నమస్కారం చేయండి. చెప్పండి. ఆచరిత వ్రత సంపూర్ణ సకల ఫల ప్రాప్త్యర్థం శ్రావణ భృగువాసర ప్రయుక్త మహాపర్వణి పుణ్యకాలే వరలక్ష్మి దేవతాం ఉద్దిశ్య వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం వరలక్ష్మి దేవత పూజాం కరిష్యే. పెట్టండి, మళ్ళీ విడిచిపెట్టండి. కలిసి నీళ్ళు పెట్టుకుంటారండి. కలిశారాధన కలిసి ఈ కలిసి 3 చోట్ల గంధం కలిసి కొంచెం పువ్వు పొట్టుకుని అంగై శ్రీకాస్తర్వే కలశాం సమాస్కృతాః ఆ కలశేషు వర్తతే आपो वायुं सर्वं विश्वभूतान्येव प्राणानां सम्राटो विराडापस्वराडापच्छन्दायुष्यपो ज्योतियुष्यपो युष्यपस्तिमाप सर्वा देवता आपो भूतो स्वरापो चंद्रो गुंड्रंगा तिप्पणपो गंगे जयने जयवदा सरस्वती नर्मदे सिद्धिगवल्लिने सिद्धिगो पूजा द्रव्याल में नील जलकनि में सरस में जलकनि देवल में गुणा जलन आया तुस्मी महागणाधिपति पूजा प्रत्यक्षेगा क्या कवसोदमेना पूजा द्रव्याणि देवं आत्मानंद संप्रोक्ष्य उपमूढ़ में है कविके नाम उपमस्रवस्तमं ज्येष्ठराज ब्रह्मणां ब्रह्मणस्पत आमसृण्णो नोतवे सेदसाधनं श्री महागणाधिपतये नमः अक्षतगुच्छध्यायामि आवाहयामि रत्नखचित सिंहासनं समर्पयामि नीलजलं पूजिंचि पादयोपाद्यं समर्पयामि हस्तयोर्घ्यं समर्पयामि मुखे आचमनीं समर्पयामि स्नपयामि सवितोर्णपोहितामेवोस्तानमुच्चेदधारण महेरणाय चक्षसे योगश्रीमतमोसतस्य भाजीतेनः उसितिलो मत्रः तस्मारङ्गममोयशिक्षयाय जिनोदा
ఆపోచమే శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చంద్రమోహోపయామి అక్షరం చేత పట్టుకోవడాయి నేతే పరాయణ అలంకరణార్థ పుష్పాక్షతే పూజయామి ఓం నమో పూజ్యతోరణం సుముఖాయ నమః ఓం వేగంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగంధకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వెంకటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ధూమకేతవాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం పాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం మకరకుండాయ నమః ఓం సోత్రినాయ నమః ఓం విహరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః షోడశనాం పూజాం సమర్పయామి అగరుత్తిర్గీంద్ర వనస్పతిర్భవయతి నానాగంధై సుసంయుతః అగ్రే సర్వదేవానాం ధూపోయం మంటార్పేసేయడం చెప్పి కూర్చొని చూపించండి ధూపమాగ్రహయామి వచ్చేసి దీపారాధన నమస్కారం చేయండి మనం పెరిగిందా ధూపమాగ్రహయామి దీపారాధన నమస్కారం చేయండి సాధ్యం త్రివర్తనయోజితం ప్రేమ గృహాణమంగళం దేవం త్రైలోక్యనిమలపః భక్త్యా దీపం రహిత్యాం దేవాయ పరమాత్మనే జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి ఒకరిందో పదపటన్ సోపతే పాంత ఆత్మని సమర్పయామి నైవేద్య బలము పెట్టారా నీళ్ళు దేవండి ఓం భూర్భు వస్సువః ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతాపిధానమస్య సమర్పయామి అస్తోక్షాళయం పరోక్షాళయం పంరాజమనీయం సమర్పయామి భోగిబాయ తాంబూలం పెట్టండి భోగిబాయ ముక్తా చూర్ణం సంయుక్తం తాంబూలం అధిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి देहि मे गणनायक श्री महागणाधिपतये नमः प्रार्थना नमस्कारान् समर्पयामि नमस्कारान् समर्पयामि नमस्कार నేను మంత్ర ఏం భక్తి ఏం గణాధిప ఎత్తుయితం మయా దేవాన్ కోట పరిపూర్ణ దర్శన అక్షతము నీళ్ళు పెట్టండి అన్యాది కోటోపచార శ్రీ మహాగణాధిపతి సుబ్రహ్మణ్యం ఉత్తరే సుభద్రమణి నమస్తే భవంతో భూపత్రే ప్రసాదం ఉదో ఎక్కువ ప్రసాదం ప్రసాదం నమస్కారం నేను సహస్రమాదేవి శతమో రాష్ట్రాంగోపాద సుబ్రహ్మణ్యం मुहूर्ते श्री महाविष्णुरज्ञेय प्रवर्तमानस्य ब्रह्मणाति प्राप्ते श्वेतवराहयोगे विश्वोदयं समुद्रे दक्षिणायन शुभनक्षत्र शुभकरणे एवं विशेषनिष्ठायां शुभदिनो श्रीमान् श्रीमती ఇక్కడ వరలక్ష్మి వ్రతం కూడా స్టార్ట్ అయిపోయిందండి. దీనికి కూడా గోత్రాలు చెప్పాలన్నమాట. ఇక్కడ కూడా గోత్రాలు అవి చెప్పారు. వినాయక పూజకి, గణేష్ పూజకి కూడా చెప్పాలి. అలాగే వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయినప్పుడు కూడా గోత్రాలు పేర్లు కూడా చెప్పాలి. శ్రావణ భృగువాసర ప్రీతి మహాప్రభుడే నమస్కారం నేను వరలక్ష్మీ దేవత ప్రీత్య వరలక్ష్మీ దేవత ప్రీతి మధువాతాయతే ముదుచ్చం సిద్ధవః మాగ్దేర్నస్నే సాదరం విప్రాయనాయ వై వేప్రస్పదే మధుమాగ్మదాభ్య సాక్షకరా భవంత చక్రాణాం చక్రతం వజ్రో వై చక్రాః పశురగ్ని చక్రా వికింబర్ వినోతి వజ్రేణైవాస్మి పశూన్ పరిగృహ్ణాతి తస్మాత్ వజ్రేణ పశుః పరిగృహీత తస్మాత్ శ్రేయానస్తేయ సోమపర్తే శ్రీసప్తాభి పశుకామస్యాయ ఫల్నీర్యాపలా పుష్పాయాశ్చ పుష్పణీ బృహస్పతి ప్రసూతాస్తానం చాలు. ఇప్పుడు కొంచెం 2 నీళ్ళు కోసి ఉడిపేసి కొన్ని గంధం రాసి కుంకుమ కూడా పెట్టండి. ఇప్పుడు ఆకులు పెట్టేసుకోవచ్చు.
लक्ष्मीदेव्यै नमः वस्त्रं समर्पयामि लक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमुत्थिं च सर्वान् निर्नोद मे गृहातु वरलक्ष्मीदेव्यै नमः आभरणं समर्पयामि ऐसे आभरणं समर्पयामि गंधम पुव्వు గద్దెకి పెట్టండి గంధ ద్వారాంతరాదర్శం నిత్యవష్టాంగలీష్ణీం విశ్రీం సర్వభూతానాంతామి శ్రీం వరలక్ష్మీదేవ్యై నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి గంధం తెలవమా జింబుద్వయం పూజయామి కంబుగట్టియే నమః కంఠం పూజయామి సునాసికాయై నమః నాసికాం పూజయామి శ్రీయై నమః ఓష్టం పూజయామి సునేత్రే నమః నేత్రే పూజయామి रमायै नमः कर्णौ पूजयामि सूर्यायै नमः मुखं पूजयामि शिशीर्षायै नमः गण्डस्थलं पूजयामि कमलायै नमः शिरः पूजयामि श्रीमत्यै श्रीलक्ष्मीदेव्यै नमः सर्वाण्यङ्गानि पूजयामि ఇప్పుడు పువ్వులు పసుపు కుంకుమ ఓం ముద్రను చేసుకోవాలి ఓం ప్రకృత్యై నమః ఓం విగుప్త్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ओम श्रद्धायै नमः ओम विभूत्यै नमः ओम सर्वभ्यै नमः ओम परमात्मकायै नमः ओम वाचे नमः ओम पद्मालयाय नमः ओम पद्मायै नमः ओम शुचियै नमः ओम स्वाहायै नमः ओम स्वधायै नमः ओम सुधायै नमः ओम धन्यायै नमः ओम हिरण्यायै नमः ओम लक्ष्म्यै नमः ओम नित्यवष्टायै नमः ओम विभवत्यै नमः ओम आदित्यै नमः ओम विद्यै नमः ओम देवतायै नमः ओम वसुधायै नमः ओम वसुधारिण्यै नमः ओम कमलायै नमः ओम कान्तायै नमः ओम कामाक्ष्यै नमः ओम रघुभवायै नमः ओम अनुग्रहप्रदायै नमः ओम बुद्धये नमः ओम मायायै नमः ओम हरिवल्लभायै नमः ओम अशोकायै नमः ओम अमृतायै नमः ओम देवतायै नमः ओम भोगसौकर्यनाशिन्यै नमः ओम धर्मयायै नमः ओम कर्णायै नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्मास्ताय नमः ओम पद्माक्षी नमः ओम पद्मसुंदरी नमः ओम पद्मोद्भवाय नमः ओम पद्ममुखी नमः ओम पद्मनाभप्रियाय नमः ओम रमाय नमः ओम पद्मावताराय नमः ओम देव्यै नमः ओम पद्मिन्यै नमः ओम पद्मगन्धिन्यै नमः ओम महादाय ओम चतुर्भुजाय नमः ओम चतुर्भुजाय नमः ओम इंद्राय नमः ओम इंद्रसेताय नमः ओम आह्लादजनन्यै नमः ओम पुष्ट्यै नमः ओम शिवाय नमः ओम शिवगत्यै नमः ओम सत्यै नमः ओम विवाय नमः ओम विश्वजनन्यै नमः ओम दुष्टये नमः ओम दारिद्र्यनाशिन्यै नमः ओम त्रिपुष्करण्यै नमः ओम शान्ताय नमः ओम सुखमान्याम्राय नमः ओम श्रियै नमः ओम भास्कर्यै नमः ओम गरुडध्वजाय नमः ओम वसुधावराय नमः ओम विशेषुन्यै नमः ओम वसुन्धराय नमः ओम मदारंगाय नमः ओम हरियै नमः ओम हेमान्यै ओम नवदुर्गाय नमः ओम अपसर्जन्तु संक्रांतिकुले दोषमे कुले देवी मातृ देवी वासुदेव मे कुले वरलक्ष्मीदेव्यै नमः अगरधूपमाघ्रापयामि केवलुन्नया దీపారాధన నమస్కారం చేయండి అగవతలిగిన దీపాన్ని దానం పెట్టండి ఆర్ద్రాం పుష్కరణీం పుష్కరం సువర్ణాం హేమాన్యం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ వరలక్ష్మీదేవ్యై నమః దీకంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ వరలక్ష్మీదేవ్యై నమః గుడవిష్ణునారికేళ ముద్దు సోమ కుడోదం సహిత अति बीज फल सहित कदली फल नैवेद्यं समर्पयामि ऐश्वर्यविजनों प्राणाय स्वाहा ओम नमाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा मूर्धार नीलस्वरूपेण मध्ये मध्ये पाणिं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि पुनराजमनीं समर्पयामि ताम्बूलं तामावह जातवेदो लक्ष्मीं प्रयामि यस्यां हिरण्यं प्रभूतं गावोदास्वस्यां विन्देयं पुरुषानहं लक्ष्मीदेव्यै नमः ताम्बूलं समर्पयामि वरलक्ष्मीदेव्यै नमः ताम्बूलं समर्पयामि आत्मपूर्वगिंचंडे शुचिप्रयुतो भूत्वा आत्मपूर्वे शुचिप्रयुतो भूत्वा अभिप्रदग्नागे श्रिया परिपादया सम्राज्ञ विराज्ञ विश्रेयाज्ञो गृहपायिचो विराज्ञ विश्रेयाज्ञो लक्ष्मी राज्ञं गृह्य भगवन्तु जावति सुगुणं संपत्तिरस्तु समस्त मंगलानि भवन्तु नित्यश्रीरस्तु నిత్యమంగళాన్ని భవంతు తాడు ఒక నేతకు పెట్టి కింద పెట్టి ఒక నేతకు ఎత్తి కలగెత్తుకోండి
వరలక్ష్మీదేవి నమః కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. ఒక పువ్వును అక్షతలు పట్టుకుని పైకి లేచి నుంచోండి. అదే కదా లేవాలంటే కొంచెం కష్టం. ఓం ధ్యాస చేయకపోమంటారు అవుతున్నా అలాగే ఉంది. కాళ్ళు తిరిగితే అమ్మా విష్ణు దేవి శరణమహం ప్రపద్యే సుతరసి నమః. నాగస్య పుష్టమపి సంవసానో వైష్ణవీం లోకైకమాదయంతాం కాత్యాయనమహే కన్యాకుమారీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. యాసాపత్మా సమస్తా విపులకటితటీ పద్మపత్రాయతాయ సఖ్యాని జానతే భద్రేషాం లక్ష్మీం నీతాదివాచి గౌరీమిమాయ జల్లాని దచ్చత్యేకపతి త్రిపతి సాచతుష్పతి అష్టామతి నవపతి భూషి సహస్రాక్షర పరమేభ్యో మన్మ మహాగం వరలక్ష్మీదేవి నమః. వేదోక్త మంత్ర పుష్పం సమర్పయామి. అక్షతలు ఇచ్చుకుని ప్రదర్శనం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరపదే పదే పదే పాపం పాపకర్మాహం పాపాత్మా పాపకర్మ త్రైమాం ప్రియాదేవి శరణాగతవత్సలే అన్యథాశరణం నాస్తి మమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరి. వరలక్ష్మీదేవి నమః. ఆత్మరస్ నమస్కారాన్ సమర్పయామి. పురసా శిరసా దృష్టి మనసా వచసా అభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. వరలక్ష్మీదేవి మా చేయలేకపోతే మామూలుగా చేశారు. వరలక్ష్మీదేవి నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. మనుసౌంతే రాజ్యాయ దేవసూ రాజా భవతి. దేవదేవి అనంత భోగోస్తు. అక్షతోయమూఢం ఛత్రం ధారయామి. శ్యామలేన విజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. పడతాం ఇప్పుడు. రెండు లైన్లు పాడతాను. జయ మంగళ గౌరీ దేవి దయ చూడు చల్లని తల్లి. జయ మంగళ గౌరీ దేవి. వాద్యం ఘోషామి కూడా ఉంది తర్వాత. వాద్యం ఘోషామి పెరుగుడితోటి అత్తగారితోటి మామగారితో చెప్పగా చాలా ఉత్తమమైనటువంటి స్వప్నం ఇది. శ్యామతీదేవి నువ్వు వరలక్ష్మీదేవి తప్పకుండా పూజ చేసుకోవాలని చెప్పేటప్పటికి ఈ స్వప్న వృత్తాంతం ఇరుగు పొరుగు వాళ్ళందరితో కూడా చెప్పేటప్పటికి ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా, ఎప్పుడు వ్రతం చేసుకుంటామని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వీళ్ళ భాగ్యవశం వల్ల శ్రావణ శుక్రవారం రానే వచ్చింది. ఈ స్త్రీలందరూ కలిసి గంగా తీరానికి వెళ్ళి స్నానం చేసి చక్కగా ఆ బట్టలు ఆరేసుకుని ఆ బట్టలు మళ్ళీ అక్కడ ధరించి అక్కడే ఒక మర్రి చెట్టు కింద కలశ ఏర్పరిచి పద్మాసనే పద్మగారి సర్వలోకి పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వత అని చెప్పి ధ్యానమాన షోడశోపచారాల చేత పూజ చేసి ఆ వరలక్ష్మీదేవి ఆవాహనం చేసి అక్కడి నుంచేమో ఈ పూజ చేయించినటువంటి బ్రాహ్మడికి 12 గుడువులు దానం ఇచ్చారు. వాయిన దానం అని చెప్పేసి ఇచ్చి కథాక్షతలు అందరూ కూడా వేసుకుని ఒకసారి ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేసేటప్పటికి స్త్రీల కాలం గల్లు గల్లు అనేటువంటి శబ్దం కలిగింది. ఏమిటని చెప్పేసి కాలం చూసినప్పుడు గజ్జలు మొదలుగా ఆభరణాలు అన్నీ కూడా ఉన్నాయి. ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వల్ల కలిగాయని అనుకుని ఇంకో ప్రదర్శన చేసేటప్పుడు చేతులకి గాజులు కంకణాలు మొదలుగా ఆభరణాలు అన్నీ కూడా కలిగి ఉన్నాయి.
పరమానందం పొంది మూడో ప్రదక్షిణ చేసేటప్పటికి స్త్రీలందరికీ కూడా దేహానికి ఏ వస్తువులు అయితే కావాలో ఆ వస్తువులన్నీ కూడా అలంకరించబడి ఉన్నాయి. అది కాకుండా వీళ్ళ ఇంటి దగ్గర ఏమో ఇంటి నిండా ధర్మాసులు నిండా ఉన్నాయి. ఎవరి మట్టికి వాళ్ళని తీసుకెళ్ళడానికి అని చెప్పేసి వీళ్ళు పూజ చేసినటువంటి స్థలానికి ఏనుగులు, రథాలు, బళ్ళు, గుర్రాలు అన్నీ వచ్చి నిండున్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా చూసి చాలా సంతోషించి ఆ బ్రాహ్మణ వల్ల ఆశీర్వచనాన్ని పొంది అక్కడి నుంచి ఈ తోరం కట్టుకుని ఇంటికి బయలుదేరుతూ ఎవరి వాహనం ఎక్కువ ఇంటికి పెడుతూ చారుమతీదేవి భాగ్యం అని చెబుతాం. ఆవిడ వల్ల స్వప్నం మీద మనం పూజ చేసుకుంటేనే ఎటువంటి సంపత్తులు కలిగాయి. ఇంకా ఆవిడ కేవలం వరలక్ష్మీదేవి ప్రసన్నమైంది. ఆ చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్తామని చెప్పేసి ఆవిడ పొగుడుతో ఇంటికి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా ఎవరి మట్టికి వాళ్ళు ఈ వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటూ సుఖంగా ఉన్నారు. కనుకో పార్వతీదేవి నువ్వు కూడా వరలక్ష్మీదేవి కటాక్షం కోసం అని చెప్పేసి ఈ శ్రావణ శుక్రవారం పూజ చేసుకోమని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవి ఉపదేశించినటువంటి గొప్ప వ్రతం అక్షర. అయితే తోరాలు మనం కట్టుకుంటాం కదండి, తోరాలు కూడా అక్కడ పెట్టుకుని పూజ చేయించారనమాట. ఆ తోరం అనేది మనం ఒకటి అమ్మవారికి వేసేస్తాము. అమ్మవారికి వేసిన తర్వాత ఒకటేమో మనం కట్టుకోవాలి, ఒకటేమో మనం ముత్తైదుకి పెట్టుకున్న వాళ్ళకి ముత్తైదుకి ఇస్తారనమాట. శనగలు వాయినం ఇస్తారు కదా, ఆ వాయినం ఇచ్చినప్పుడు ముత్తైదుకి కూడా ఒకటి మనం కట్టాలన్నమాట. చూసా కథ వచ్చిన వాళ్ళు ఆగలేదు, చదువుతున్నారు కథ నోటికి తెలుసు కాబట్టి కాబట్టి ఫాస్ట్ గా తెప్పిస్తాం మామయ్య. ఇవాళ ఈ రోజులో చాలా ఆనందంగా ఉంది నాకు. మీ చేత పూజ చేయించుకోవడం చదువుతానంటే చంపేసివాడు ఏదో ఒకటిగా చెప్పలేదు వచ్చి కొడుకు చెబుతావు కథన్నీ కూడా ఇచ్చేసివాడు. ఇవాళ అయితే మరి హ్యాపీగా ఉంది నాకైతే. చాలా పెద్ద మాల కట్టడానికి కదా, మాల కట్టడానికి కొంచెం దారం ఎక్కువ పడుతుంది. బద్ధనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించాంతిం ప్రయచ్చమే. నువ్వు పిన్ని కట్టేయమ్మా. భద్రామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ అతస్యాంతిం ప్రయచ్చమే. ఇంత శాంతంగా మేము చేయితే పూజలు వేళ చక్కగా ఉంటుంది మాకు పెళ్లి. కథ చెప్తూ ఉంటాం, దూరం కట్టేసుకోండి మీరు అని చెప్పేసి మాకు కట్టేసుకుంటారు వాళ్ళు. అంతే కదా, అక్షరం వేసుకోమండం మమ్మల్ని పంపించేయడం అని అంతే. ఇవన్నీ వంట చేసుకోవడమే ఆలస్యం, పూజ చేయడం పూజ ప్రిపరేషన్స్ లేట్ అంతే. పూజ చేసుకోవడానికి ఎంతోసేపు పట్టదు. అయిపోయింది. నమస్కారం చేసి లేవండి. అవన్నీ తర్వాత పెడదాము నైవేద్యము. అమ్మవారికి పెట్టలేదు. నైవేద్యం నీళ్ళను ప్రచోదయాతో పుట్టువాకి పుణ్యం భక్తిం భక్తయాన పరిహించామి. అమృతం నమస్కారం వ్యాకరణీయం వ్యక్తిం పికలాంబత్ మాల్యం నిబ్రాం నిర్ణయం వ్యక్తిం జగతవేదో మమావహ. వరలక్ష్మీదేవ్యే నమః. నవరస భక్ష్య నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ. మధ్య మధ్య పానీ సమర్పయామి. సమర్పయామి. అష్టోపచారం ఫలక్షణం సంగ్రాత్మని సమర్పయామి. తత్ఫలం శ్రీ వరలక్ష్మీదేవి అర్పణమస్తు. లక్ష్మీదేవి తల్లికి సంవత్సరం మా ఇంటి వల్ల మా వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయిందండి. ఇప్పుడు అమ్మాయి, అల్లుడు, పిల్లలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు.
బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన బ్రహ్మణోతిభిస్తేజాదనమ్మ అక్షతలు పూచేడి శ్రీ మహాగణాధిపతి నమః విద్యాయామి ఆవాహయామి ఆత్మన ఖచ్చిత సింహాసనం సమర్పయామి ఉదగంధలంపాదయో ప్రాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి సమర్పయామి ఉన్నాయమ్మా 5 6 ఉన్నాయి బాబాయ్ పర్ఫెక్ట్ అడిగినాక మళ్ళీ అవన్నీ కొబ్బరికాయ చూడండి ఉన్నాయి కాదు కాదు వేరే దీనికి కొడితే కథలకి సరిపోతాయి లేకపోతే కథలు సరిపోతాయి అక్కడేమో వ్రతం జరుగుతుందండి. ఇక నా పూజ అయిపోయిందని చెప్పేసి మేము ఇంకా ఇలా వచ్చి ఇక్కడ పునుగులు అయితే వేస్తున్నాను. వంట ఆయన అయితే చేసేసి ఆయన ఎంత చేయగలుగుతారో అంత చేసేసి వెళ్ళిపోయారనమాట. ఆయనకి వేరే పని ఇంకోటి కూడా ఉందని చెప్పాను కదా, అందుకని ఇంకా ఆయన్ని టైం అయిపోతుందని చెప్పి మేము చాలండి మేము చేసుకుంటామని చెప్పేసి ఆయన్ని ఇంకా పంపించేసాం అనమాట. మరి వేరే వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు కదండి, వాళ్ళకు కూడా చెయ్యాలి కదా, అందుకని చెప్పి మిగిలింది మేము చేసుకుంటామని చెప్పి చేసుకుంటున్నాం అనమాట. బూరెలు వేస్తాం, పూర్ణం బూరెలు వేసినప్పుడు మనం పైపోత పిండి ఉంటుంది కదండి, తోపు పిండి అంటాము. తోపు పిండి అదే పైపోత పిండి, ఆ పిండి మిగిలిపోయింది మనం బాగాను. దాంట్లో కొంచెం ఇంత సోడా వేసేసి కొంచెం మైదా పిండి కలిపేసి ఇలాగా పునుగుల్లాగా వేసేస్తున్నాను అనమాట. మెత్తగా వచ్చేయండి, చాలా సాఫ్ట్గా వచ్చినాయి అనమాట. చిన్న సోడా ఉప్పు వేయడం వల్ల మెత్తగా వస్తుంది, మీ అందరికీ తెలిసినదే. ఇలా మిగిలిపోయినప్పుడు ఇట్లా చేసుకోవచ్చు, లేదా దోశలు కూడా వేసేసుకోవచ్చు అనమాట. మేము 9 రకాల పిండి వంటలు చేయించాం అనమాట. మా అమ్మాయి 9 రకాల పిండి వంటలు చేయించింది. ఎలాగో వ్రతం కూడా చేసుకుంటున్నారు కదా, అందుకని అమ్మవారికి నివేదన చేసుకోవడానికి వ్రతం కూడా చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ చుట్టాలందరినీ పిలుచుకుంటుందనమాట. అందుకోసం 9 రకాల పిండి వంటలు చేయించింది. పునుగులు కూడా చేయడం అయిపోయిందండి. 9 రకాలు ఏమేంటనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్రపుష్పం కూడా ఉంటుందండి. వ్రతం అయిపోయిన తర్వాత మంత్రపుష్పం అయిపోయిన తర్వాత ఆశీర్వచనం కూడా ఉంటుంది. అవన్నీ అయిన తర్వాత సత్యనారాయణ సూత్ర ప్రసాదం కూడా చేసేసాము, అది కూడా నివేదన చేస్తారు. विष्णवे स्वाहा विष्णवे स्वाहा विष्णायै स्वाहा और दक्षिण क्षेत्रमुद्राश्रयं श्रीरंगलाभे श्रीतासे भो समस्ते अमृता लोकैसे पांगुरां श्रीमन्त्रनायकप्राभ्योपरिभयत्रकारां वार्षलोकितुमे तस्यां वन्दे मुक्तं प्रियं लक्ष्मी मोक्षलक्ष्मी लक्ष्मी स्वरूपसे श्रीलक्ष्मी समाप्तिः भवेत् जन्मने सांग परिवार समेत रमा सहित सत्यनारायण स्वामिने नमः पूर्णफलं समर्पयामि। स्वामी स्वामी फलाన్ని తీసుకుని పూజ యొక్క ఫలితాన్ని అంతా కూడా నాకు ఈ స్వామికి నమస్కారం చేసుకుని ఆ పక్కన పెట్టుకోండి. यस्य स्मृत्यात् नामोच्यते पूजाक्रियेषु न्यूनं सम्पूर्णतां यद् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनो परिवार समेत श्री सत्यनारायण देवता सुप्रेत सुप्रसन्नमवतु यतत्फलम् अपराध नमस्ते सत्यनारायण स्वामी देवता अर्पणोस्तु अपराधोत्तरान् क्लीन्त्यात्मसमय दोष विस्मत्वा क्षम्यतां जनार्दन परिवार समेत सत्यनारायण स्वामी नमः अपराध नमस्कारान् समर्पयामि।
ఇదిగోండి పేరంటం కోసం అని చెప్పి శనగలు కూడా నానబోసుకున్నాం. శనగలు అమ్మవారికి కూడా నివేదన చేసుకోవాలి. అలాగే ఈ శనగల్లో కొబ్బరి ముక్కలు తరుక్కుని సన్నగా కొబ్బరి ముక్కలు తరుక్కుని కలుపుకుంటే బావుంటుంది. మేమెప్పుడు ఇలాగే చేస్తాము. ఇవన్నీ కూడా ప్యాకింగు ఇలా చేసేసుకుంటాం అనమాట. శనగలు ఇచ్చామని పేరుకి ఏదో ఇచ్చామని ఓ 4 గింజలు కాకుండా ఇదిగోండి ఈ గ్లాస్‌తో 2 గ్లాసులు శనగలు నేను దీంట్లో పోసి ప్యాకింగ్ చేశాననమాట. ఇలా ఇస్తే కనీసం ఒక్కళ్ళైనా తృప్తిగా తింటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది గదా! అలా ఇస్తామనమాట. గణపతి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానం శతమానం భౌతికతాయి పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వాన్ కామాన్ ధీమహి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. లోచనో లోచమాన మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ మంగళ మనరమ్మ శుభ మంగళ మనరమ్మ పదములు జోడించి శ్రీచందనమునరించి మంగళకరము సుందరమూర్తి మనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. విష్ణు అంతే సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిందండి. మంత్రపుష్పం అయిపోయింది. ఆశీర్వచనం కూడా అయిపోయింది. తర్వాత ఇంకా భోజనాలే కదండి. ఆ భోజనాల కోసం అని చెప్పి ఇక్కడ అన్ని టేబుల్ మీద అరేంజ్ చేసేసుకున్నాము. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టేద్దామని చెప్పి 9 రకాల పిండి వంటలు చేయించిందండి. 9 రకాల పిండి వంటలు పులగము, పులిహోర, బూర్లు, గారెలు, అలాగే పునుగులు, బుండ్రాళ్ళు, ఆవళ్ళు, దద్దోజనం, తర్వాత పరమాన్నం ఇవన్నీ చేయించిందండి. అలాగే కూర, పప్పు, పులుసు, పచ్చడి ఉంటాయి కదా, పులుసు, మామిడికాయ పప్పు, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, బెండకాయ ఫ్రై, కందా బచ్చలి కంపల్సరీ కందా బచ్చలి చేపిస్తాము. ఆ కందా బచ్చలి కూర అట్లా అనమాట. ఇవంతా కూడా చాలా చాలా బాగా జరిగిందండి. పూజ కూడా చాలా బాగా చేయించారు మా మావయ్య అయితేను. చాలా సంతోషంగా ఉంది. మావయ్యకి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అమ్మాయి నేను చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ఇంతకీ మీకెలా అనిపించిందో కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.